కళ్ళు లేని కబోదిని రామా, నడవలేని వాడు రామా. కళ్ళు లేని కబోదిని పేటంటే నువ్వేనా బాబు? కళ్ళు లేని కబోదిని రామా, పేటంటే నువ్వేనా? ఊరిని పిండా కూడా అరిటాకులో పెట్ట. పేటర్ అంటే కిరస్తాని వాడు, చర్చికి వెళ్తాడు కానీ గుడికెందుకు గౌరవిస్తాడు రా. నా కర్మ. మారు వేషంలో వస్తాడేమో, మొహంలో మొహం పెట్టి చూసి పట్టేద్దాం. బాబు కొంచెం ఆగండి. ఓరి దుంప, ఇది పీటర్ కాదు. బావా బాబు ఇలా రండి. ఏంటండి? ఓరికింత ఈడు పీటర్ కాదు బాబు. ఓరి ట్యాంక ఈడు పీటర్ కాదు. పీటర్ అందుకని ఇడికి ఏది మొహం. ఏతే ఏది మొహమా? డొక్కలో పోలీసులంటే డోకు బోరేలు పడతారు. కాకూసులో పుట్టిన డోకు నా కొడక. అమ్మో నా 50,000. వీడు మీ రెస్టారెంట్ కి ఎప్పుడైనా వచ్చాడా? వీడి తోటోడు వచ్చాడు, చేతికి దొరికినట్టే దొరికి పారిపోయాడు. వీడు రాలేదు. 50,000 లాసు. వాడి సంగతి కాదు, రెండో వాడి సంగతి. ప్రతిరోజు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నా. అందుకే చెప్పిందేమో, పీక్కుని గొక్కోకూడదని, గొక్కోడానికే పీక్కోకూడదని. చూడు, అప్పుడంటే తెలుగోణ్ణి, ఇప్పుడు సిక్కులోణ్ణి. కత్తి కిందుందో పైనుందో తెలియదు. కసక్కన పొడిచానంటే నీ బతుకు, నీ పెళ్ళాం బతుకు పంజాబ్ అయిపోద్ది నా కొడక. పట్టుకోండి నా 50,000, పట్టుకోండి నా 50,000. మ్యూజియం మడిపోను. ముందు కాలం వేసింది వేసినట్టుగానే ఉంది. వెనక నుంచి ఎలా జరబడ్డారా వెదవల్లారా? నీకేం కాలం వచ్చిందిరా? పోలీస్ ట్రైనింగ్ మజాకానా? పీటర్ని వెతికేటప్పుడు గోక్కోకూడదు, పీక్కోకూడదు. చాలా అప్రమత్తంగా ఉండాలి. చక్కు చక్కు, పూజలో ఉన్నానండి. ఏం తొందర లేదు. శుభ్రంగా పూజ ముగించుకుని హారతిచ్చిరా. పడు జీవితము యవ్వనం 3 నాళ్ళ ముచ్చట ముచ్చట. అయ్యో, ఇదేంటి ఈ డ్రెస్ వేసుకున్నావు? నాకు జీనతమ్మ డ్రెస్ అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. మీకు ఈ కొత్త డ్రెస్ ఎక్కువగా నచ్చుతుందని ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు. చూసావుగా నా సెటప్. దీనికి వారసుడైన నా కొడుకు చంపబడ్డాడు. ఆ వెధవలు పోలీసుల చేతుల్లో పడితే నా సెటప్ అంతా నాశనం అవడమే కాదు, నేను బలైపోతాను. ఆ అచ్చారావు గారు పోలీసుడని పేరే గాని ఒట్టి పిరికివాడు సార్. ఈ కథలన్నీ నాకొద్దు. నీ ప్రియురాల్ని చంపానన్న త్యాగం సంగతి నాకొద్దు. వాళ్ళిద్దరినీ శవాలుగా మార్చలేదనుకో, నేను బ్రతకడం అనవసరం. వాళ్ళిద్దరిని నువ్వు చంపగలవా లేదా చెప్పు. ఆ అచ్చారావు గారు సిక్కు వేషం వేసుకుని ఆ పీటర్ కోసం వెతుకుతున్నానని తెలిసింది. ముందు వాడిని శవంగా మార్చి మీకు అప్పగిస్తాను. అంతే త్వరగా పీటను కూడా శవంగా మార్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. ప్రొసీడ్. కరెక్ట్ కరెక్ట్. ఇదే వేషంతో నువ్వు ఊళ్ళోకి వెళ్ళడానికి వీల్లేదు. బలేగా నేను వెళ్ళి పీటర్ని వెతకద్దు. రెస్టారెంట్ ప్రొపరేటర్ నీ నాన్నవాళ్ళు పట్టిన తర్వాత ఇదే వేషంతో ఊళ్ళోకి వెళ్తే ఊళ్ళో పిచ్చుకుక్క కూడా నీ నాన్నవాళ్ళు పడుతుంది. మరైతే ఇప్పుడు నా వేషం. ధర్మం బాబు, ధర్మం చేయండి, ధర్మం చేయండి బాబు, ధర్మం బాబు, ధర్మం చేయండి బాబు. బాబు